మీ పాదాలకి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరొక గొప్ప సమయంగా ఈ పరిశుద్ధ మండకాల ధ్యానాలలో 8వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి గడిచిన దినమంతా కూడా మరి మీ దివ్యమైన నామాన్ని స్తుతించుకొని గణపరుచుకొని మళ్ళా ప్రతిదైనా ఈ 8వ రోజులోకి నడిపించినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల ఈ మండకాల ధ్యానాలలో ఉపవాస దినాలుగా ఎందుకు మాకు గుర్తు చేస్తున్నారుగా ఆయా బైబిల్లో 40 ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా 40 రోజులు ఉపవాసం అనేది ఎంతో ప్రాముఖ్యంగా చేసిన గొప్ప విధానము. యేసుక్రీస్తు వారిగా మీరు కూడా 40 రోజులు ఏ విధంగా ఆయన అపవాదితో పోరాడి జీవించిన కారణమే ఈరోజు మేము కూడా అలాంటి శ్రమ నుంచి అలాంటి శోధన నుంచి తప్పించుకునే గొప్ప సమయముగా ఈ 40 రోజుల సర్వశ్రమ ధ్యానాన్ని మాకు గుర్తు చేస్తున్నారు. మరి అందుకనైనా మేము గుర్తు చేసుకుంటూ మా జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప సమయముగా ఉండగా ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ ప్రాసెస్లో మోకరలి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా పైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిత్తితో పరికింపరే కల్వరి గిరిపై నా పదలను తనకి గతి పెట్టెను కాపురుషుల లెస కనుగొను కృపతో పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిత్తితో పరికింపరే కల్వరి గిరిపై యెరూషలేము కన్యలు కొందరు తన ఎదుట వచ్చియే చుచ్చు నిలువను వసనాపురికి వచ్చు నాశనగటు లెరుగలికి వలనో దాచెను పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిత్తితో పరికింపరే కల్వరి గిరిపై శత్రువులటు తన్ను చంపుచునుండగా మైత్రి చూపే సమ్మతి తోడను స్తోత్రము చేసెను తండ్రి వీరల తురితమెల్ల క్షమింపవేయనుచును పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిత్తితో పరికింపరే కల్వరి గిరిపై శత్రువులకు తన్ను చంపుచునుండగా మైత్రి చూపే సమ్మతి తోడను స్తోత్రము చేసెను తండ్రి వీరల తురితమెల్ల క్షమింపవేయనుచును పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిత్తితో పరికింపరే కల్వరి గిరిపై తన ప్రక్కను సిలువను వేసిన యొక్క తస్కరుడించుక కేడుకొనను కనికరము మనమునని చెడు మోక్షము తన తోడుటకు పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిత్తితో పరికింపరే కల్వరి గిరిపై
మతి కవి సాక్షిగా పాపుల ఎడ క్రీస్తుని ప్రియమిట్టిదో పరికింపరేకల్ పరిగిరిపై తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువము ఓ దేవా నన్ను విడిపించడానికి త్వరగా రమ్ము తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఉత్తరపంచుత్రాలుగా ఆ మధ్యలో శ్రీమతి పోపూరి విజయరాణి గారు వచ్చి ఉత్తరపంచుత్రాలుగా 121వ సంకీర్తనను చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ దినంగా ఏర్పడుతున్న కీర్తనలు 120. కొండను తట్టు నా కనులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆయన నా పాదం యెహోవా నన్ను కాపాడువాడు కొనుకొడు నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ అపాయము నీకు రాదు, యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. అందరం కలిసి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు
ఈ ప్రత్యేకమైన ఈ 40 రోజుల మండలకాల ధ్యానాలలో ప్రత్యేకమైన లేఖన భాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు పొందుగల నాటి వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 7 వచనాలు. నా ప్రార్థన నేను ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లను పలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుతాయి. నిన్ను చూడవాలని రైలు పనులు ఆపేక్షించు నీ యందు నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పుట్టినచార ప్రకారం నిర్మలమైన మనశ్శాస్త్రంతో నేను సేవించు దేవుని ఎడల కృతజ్ఞతనే ఉన్నాను. నా విశ్వాసము మొదటి నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన ఎడికిలోను వసించాను. అది నీ యందు సహవాసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నా ఎదురు చేత నా హస్తనిక్షేపములు నీకు కలిగిన దేవుని కృప ప్రచురింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనమైన ఆత్మని ఇయ్యలేదు. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు గురువారం కనుక శివ సమాజ కూడికగా ప్రతి గురువారం కనుక పాస్టర్ గారు మరి వాక్యాన్ని అందించే ముందు, వాక్య ధ్యానం చేసే ముందు శ్రీమతి కొన్నిపాటి దాండ్ల గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గడిచిన సంవత్సరం కాపాడి మరొక సంవత్సరం 2026 సంవత్సరంలో క్రీస్తు ప్రభు శ్రమల కాల దినంలో 7 దినములు ఆయన రాత్రి ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బలు పగల ఎండ దెబ్బ తగలకుండా మరి మమ్మల్ని కాచి కాపాడి సజీవంగా ఉంచి ఈ యొక్క శీల సమాధి గుడిలో 8వ దినం మిమ్మల్ని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మధ్యలో చుట్టూ నీకు అంత వేసి నీ కాపుదల ఉంచి నీ శక్తి ఉంచి పాటలు పాడిన బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా పాడాలని ఉంది. ఇప్పటికీ వారు ముందుకొచ్చి ప్రార్థన పాడటానికి వారికి ధైర్యం బలము శక్తిని దాడి చేయమని అడుగుతున్నాం. నాకు చదివిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారి ఇంకను నీ వాక్యంలో ఎదుగుదల దాడి చేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా ఇంకోనైనా నాకు ఇచ్చిన అంశం బట్టి నశించుట కంటే భరించుట మంచిది అంటున్నావు ఆయన. మేము నశించేయటం నీకు ఇష్టం లేదు కనుక మమ్మల్ని భరించేవాడిగా మా సంఘ బిడ్డలను మా మేమంతా ఒక కుటుంబం మా సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆయన భరించేలా మా బిడ్డలను మీరు ఆశీర్వదించి జీవించమని ఇదిగో తన తల్లిగారు నిలబడుతున్నది. ఆయన తల్లిగారి నోటి నుండి మీరు మాకు ఏమి పలుకుతున్నారు అవన్నీ ఆయన మేము భరించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించమని నీ నామంలో ఎత్తిపట్టి ఆ తల్లి ప్రతి మాట మేము విలువగా ఆయన నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తాను. నా తల్లి చెప్పి ప్రతి మాట మేము విలువగా మమ్మల్ని ఆశీర్వదించి జీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. పాస్టర్ గారు వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రెండు 2025 మండలకాల ధ్యానంలో నుండి 2026 మండలకాల ధ్యానంలో వరకు మనం నడిపించినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన
స్థానిక సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నన్ను మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చాలండి. ఈరోజు మనం ఎన్నో రోజులకు వచ్చి ఉన్నామండి. 8వ రోజులకి ప్రవేశించి ఉన్నాము. మరి లోకంలో మన వాక్యానుసారంగా చూసినట్లయితే లోకంలో ఏ ప్రాణి అయినా కూడా లేదా ఏ మొక్క అయినా కూడా అభివృద్ధి చెందాలంటే అది ఆగిపోతే ఆ క్రమము నశించిపోతుంది కనుక మరి అది అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలండి? అది ఫలించడానికి మన వంతుగా మనము కృషి చేయాలి. మరి దేవుడు మనల్ని సృష్టించింది నశించిపోవడానికి కాదు, కానీ క్రీస్తులో బహుగా ఫలించడానికే మనల్ని సృష్టించి ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఈ దినాన మనం తరచూ ఆలోచన చేస్తూ ఉంటాం. నేను ఒంటరిగా ఉన్నాను, నా ఇంట్లో ఏమీ కూడా ఫలింపు రావడం లేదు, నా బిడ్డలలో అభివృద్ధి రావడం లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం రావడం లేదని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈ దినాన అయితే అంటున్నాడు, ఎడారి వంటి నీ స్థితిని ఏదైనా వరంగా మార్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను. మరి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఇంకా నువ్వు సిద్ధపాటు లేని బిడ్డల వల్ల ఈ లోకంలో జీవిస్తున్నావా అని యేసయ్య అడుగుతున్నాడు. మరి ఎలాంటి ఎడారి లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎలాంటివని మనం అనుకోవచ్చు. కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదా బిడ్డల వల్ల వచ్చినటువంటి సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా కావచ్చు. కానీ ఇది నా దేవుని వాక్యం అయితే చెప్తుంది, మీరు నశించుటకై పిలవలేదు, ఫలించుటకై పిలువబడ్డారు. మరి నమ్ముతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నమ్మటం మీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. దినాన్ని యేసయ్య అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, మీ హృదయము ఎండిన నెలలా ఉందా? మీ ప్రార్థనలు పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి కిందకు జారిపోతున్నాయా? మీరు ప్రయత్నిస్తున్నారు కానీ మీ ఫలితము మీ చేతికి అందడం లేదా? అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రియ బిడ్డ, నేను నశించటకు పిలవలేదు, ఫలించటకే మీరు పిలువబడ్డారు అంటున్నాడు. ఈ ఎంతకాల ధ్యానాలలో, మనల కాల ధ్యానాలలో పశ్చాత్తాప హృదయాలతో, విరిగి నలిగిన హృదయాలతో మనం దేవుని ఆశ్రయించినట్లయితే దేవుని హృదయము దేనికోసం ఎదురు చూస్తుందంటే మన కోసం ఏదైనా చేయాలి, నా బిడ్డలను నాలోనికి నడిపించాలి, నా బిడ్డలను పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడంట. మరి ఆయన ఎదురు చూపులోనికి మనం నడవడానికి సిద్ధంగా ఉన్నామా? ఇంకా నువ్వు సిద్ధపాటు లేని బిడ్డల వల్ల ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ఈ రోజైతే మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటండి? నశించుటకు కాదు, ఫలించుటకే. మనం చాలా మంది పిరికితనంతో నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించడం లేదా, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదైతే నాలో ఏదైనా తప్పిదం ఉందా, లేదా నాకు ప్రార్థన సరిగా రావడం లేదా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ మనం ఎంత చదువుకుని ఉన్నాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం. ఒకసారి మళ్ళా చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను మనకు ఇయ్యలేదు. కాబట్టి మనం ఏం చేయాలండి? పిరికితనము కాదు, మనలో ఉండాల్సింది జయించే శక్తి ఉండాలి. ఈ శక్తిని మనం ఎలా ఫలింప చేసుకోవాలో ఇది నన్ను 3 మాటలుగా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. దేవుడు ఇచ్చినటువంటి శక్తిని మనము పిరికితనంతో కాకుండా, భయంతో కాకుండా, ధైర్యంతో, మనం శక్తితో విజయపదంలోనికి నడవాలంటే ఏం చేయాలనే దాన్ని 3 మాటలుగా ఇది నన్ను మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లెట్ గో ఆఫ్ ఫియర్. లెట్ గో ఆఫ్ ఫియర్. భయాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటి ఏంటండి? భయాన్ని విడిచిపెట్టాలి. చివరిలో నాకు 3 మాటలు చెప్పాలి. ఫస్ట్ది లెట్ గో ఆఫ్ ఫియర్, భయాన్ని విడిచిపెట్టాలి. రెండవది ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ షుడ్ బి చేంజ్డ్. కృపా వరాన్ని మనము ప్రజ్వలింప చేసుకోవాలి. కృపా వరాన్ని ప్రజ్వలింప చేసుకోవాలి. మూడవది లివ్ విత్ స్పిరిచువల్ డిసిప్లైన్. లివ్ విత్ స్పిరిచువల్ డిసిప్లైన్. ఆత్మీయ క్రమశిక్షణతో మనము జీవించాలి. మొట్టమొదటి భయాన్ని విడివాలి, కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకోవాలి, ఆత్మీయ క్రమశిక్షణతో జీవించాలి. మొదటిగా మనం చూసినట్లయితే లెట్ గో ఆఫ్ ఫియర్, భయాన్ని
విడిచిపెట్టాలి. మనం ఫలించకుండా ఆగిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటండి? మనలో ఉన్నటువంటి భయం. నేను సరిగా ప్రార్థన చేస్తున్నానా? నేను సరిగా దేవుణ్ణి అడుగుతున్నానా? నేను సరిగా దేవునిలో జీవిస్తున్నానా? నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చేతపట్టుకుని ముందుకి నడుస్తున్నానా? నేను అడిగింది జరుగుతుందా, జరగదా? ఇలాంటి భయాలతో మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు ప్రతిఫలము రాదు. మనం దేంతో చేయాలండి? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిది? శక్తిగల ఆత్మను మన దేవుడు ఇచ్చాడు కనుక మనం నా ప్రార్థనకు తప్పక దేవుడు జవాబు ఇస్తాడు. కొంతకాలము ఆలస్యమైనా కూడా నేను దానిని పొందుకుంటాననే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే నీ భయాన్ని విడిచి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థనకు నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అందుకని మనల్ని ఒక్కసారి పాత నిబంధన గ్రంథం మనం చూసినట్లయితే యెషయా 51వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే యెషయా 51 నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కలిగిన సారాను ఆలోచించుడి. అతను ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని. అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగినట్లు చేసి తిని. చాలండి. నీతిని అనుసరించి యెహోవాను వెదకుచుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి. మిమ్మల్ని కలిగిన సారాను ఆలోచించుడి. అతని ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి తిని అతను ఎక్కువ మంది ఉన్నట్లుగా నేను చేసి తిని. ఈ మాట ఎవరితో చెప్తున్నాడండి? దేవుడండి ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడు. అబ్రహాము సారాలను గుర్తు చేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న దంపతులు, సంతానం లేని దంపతులు, వారి స్థితి ఏమిటంటే అప్పటికి పిల్లలు కలలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు వారిని ఏం చేశాడండి? గొప్ప జనముగా చేశాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది నీకు నాకు కూడా చెప్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను నశింపచేయుటకు కాదు, ఫలించుటకే నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను. మరి ఇక్కడ మనం అనుకోవచ్చు, ఇది చాలా మంది మనలో కూర్చున్న వారు అనుకోవచ్చు, నా స్థితి ఎందుకని ఈ విధముగా ఉంది, నా జీవితం ఎందుకని ఈ విధముగా ఉంది, నేను కోరినది ఏది ఎందుకని నా జీవితంలో జరగడం లేదు, నేను చేసిన తప్పిదాల వల్ల నా స్థితి ఈ విధముగా ఉందా, మరి నన్ను చూసి జనము ఎందుకని నవ్వుచున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ అది అబ్రహాము శారాలను కూడా చూసి కూడా జనము నవ్వారు. ఈ యొక్క వృద్ధాప్యంలో వారు పిల్లల్ని కనబెట్టని నవ్వారు. కానీ దేవుడు నవ్వలేదని ఏం చేశాడు? వారిని గొప్ప జనముగా ఆశీర్వదించాడు. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 12వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండు. ఎలా ఉంటావు అంటున్నాడండి? నీవు ఆశీర్వాదకరముగా ఉండు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండు. మనం కూడా చూసుకుందాం. మన గతము, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మన గతం ఒక బండలే ఉన్నా కూడా, గట్టిగా అయిపోయినా కూడా, రాయిలో ఉన్నా కూడా ఆ బండ నుండి కూడా నీటిని తెప్పించగల సమర్థవంతమైన దేవుడు నీ అంట ఉన్నాడు, నా వెంట ఉన్నాడు. మరి ఆ దేవుడిని మనం నమ్ముతున్నామా? ఇది నా ఆలోచన చేద్దాం. నా దేవుడు నేను అడిగాను కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు దీనిని నాకు దయచేస్తాడు. ఆలస్యమైనా కూడా ఆ ప్రతిఫలాన్ని నేను పొందుకుంటానని నమ్ముతున్నామా? మరి నమ్మినట్లయితే మనం ఎలా ఉండాలంటే అండి, కీర్తనలు 126వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనలు కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేది. అలాగే కీర్తనలు 1:3 ఒకసారి చదివినట్లయితే, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. మొట్టమొదటి ఏంటండి? కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోయుదురు. మండల కాల ధ్యానాలలో ప్రతి సంవత్సరము మనము పాల్గొంటూనే ఉన్నాం. కానీ మరి మండల కాల ధ్యానాలలో
మనము నా యేసయ్య చనిపోయాడు కాబట్టి బాధగా ఉండాలి, దుఃఖంతో ఉండాలి, నేను కొత్త బట్టలు కట్టుకోకూడదు, నేను ఏ శుభకార్యాలు చేయకూడదని మనం అనుకోకూడదు. ఇవి శ్రమ దినాలు కాదండి, శుభదినాలు. మన దేవుడు మీన పాపముల నిమిత్తము మన కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కనుక ఇవి శుభదినాలు. మనం సంతోషంతో ఉండాలి. మరి నా దేవుడు నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు కనుక నేను నాలో ఉన్నటువంటి కనీసం ఒక్క చెడ్డ అలవాటినైనా ఈ సంవత్సరంలో వదిలివేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉండాలి. కన్నీటితో మనము విత్తువారు అయితే సంతోషగానంతో పంట కోస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే అతడు నీటి కాలంలో నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. మరి మనము కూడా దేవుని ఎదుట తిరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మనము తెలిసి చేసిన దేనినైనా మనకు కల ధ్యానాలలో ప్రార్థనా పూర్వకంగా మనం దేవుడిని ఒప్పుకున్నట్లయితే మనం చేయనదంతే కూడా సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇక్కడ అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు, సంతానం లేనప్పుడు అతను తన జనాంగాన్ని అంతటిని కూడా వదిలి రమ్మని యేసయ్య పిలిచినప్పుడు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా తన జనాంగాన్ని విడిచి వచ్చాడు. విడిచి వచ్చిన తర్వాత కూడా అతనికి పిల్లలు ఉన్నారండి, పిల్లలు కూడా లేరు. నేను అంత ఆస్తులని, ఐశ్వర్యాన్ని, నా యొక్క బంధువుల్ని అందరినీ కూడా వదులుకుని వచ్చాను, కనీసం నాకు పిల్లలు కూడా లేరని ఒకవేళ భయపడి ఉన్నాడేమో. కానీ దేవుడైతే అతన్ని చూసి ఏమంటున్నాడు, భయపడకు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఈ దినాన మనము కూడా అలాంటి భయముతో, అలాంటి అపనమ్మకంతో, అలాంటి అవిశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఈ దినాన యేసయ్య నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఫలింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి తిమోతి గ్రంథంలో కూడా మనం చదువుకుని ఉన్నాం ఇందాక. ఒకసారి 7వ వచనం మరలా చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇక్కడ తిమోతి కూడా తన యవన కాలంలో బాధ్యతలకు భయపడుతూ ఉంటే పౌలు గారు చెప్తున్నాడు, నీకు ఉన్నది పిరికితనము గల ఆత్మ కాదు అని ధైర్యం చెప్తున్నాడు. వీరు ఏ బండ నుండి చెక్కబడుతారో ఆలోచన ఘటాన్ని చూసి మనము భయపడవద్దు. దేవుడు మనం పిలిచాడంటే మనల్ని నశింప చేయడానికి కాదు, ఫలింప చేయడానికి. భయం ఎవరి సంబంధం అండి? అపవాది సంబంధి. ధైర్యము దేవుని సంబంధి. కాబట్టి మనం గతాన్ని ఎవరి వద్ద వదిలేయాలి? దేవుని పాదాల వద్ద వదిలేద్దాం. మనం నశించటకు కాదు, ఫలించుటకే పిలువబడ్డామనే దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. దేవుని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మరి నమ్మటం వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నా దేవుడు నన్ను తప్పక ఇస్తాడు, నా దేవుడు నాకు తప్పక నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాడని నువ్వు హృదయాంతరాల్లో వచ్చి నమ్మినట్లయితే నువ్వు దాన్ని సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి అర్హత కలిగిన దానివి, అర్హత గలవాడు అని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ టు బి చేస్ట్. కృపావరాన్ని ప్రజ్వలింప చేయాలి. కృపావరం మొట్టమొదటిది ఏంటండి? భయాన్ని వదిలిపెట్టాలి. రెండవది కృపావరాన్ని ప్రజ్వలింప చేయాలి. ఫలించడం అనేది మన స్వశక్తితో మాత్రమే రాదండి. దేంతో వస్తుందంటే కృపావరం, ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. దాని ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుడిచ్చే ఒక గొప్ప వరం. దేవుని యొక్క కృప మన మీద ఉంటే తప్పక జరుగుతుంది. పౌలైతే తిమోతితో ఇలా అంటున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయించున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఆరిపోయిన దీపం వెలుగుతుందండి? వెలగదు. చల్లారిపోయిన రిక్కు నగులుతుందండి? ఉండదు. మరి మనలో కూడా ప్రార్థన అనే విశ్వాసము అవిశ్వాసంగా మారిపోయింది అనుకోండి, అపనమ్మకంగా మారిపోయింది అనుకోండి, ఆ ప్రార్థనకు ఫలింపు ఉంటుందా? ఫలింపు ఉండదు. కాబట్టి ఇక్కడ విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో అనే నిప్పుని మనలో మనం ఎప్పుడు కూడా రగిలింప చేసుకుంటూ ఉండాలి. నాలో విశ్వాసము సన్నగిల్లిపోతుందా? నేను అపనమ్మకానికి లోనవుతున్నానా? లేదు, నేను దేవుని బిడ్డను, దేవుడు నాలో తప్పక తన కార్యాన్ని నెరవేరుస్తాడనే విశ్వాసంతో ఉండాలి. ఇక్కడైతే తిమోతి కూడా అదే అన్నాడు, కృపా వరమును ప్రజ్వలింప చేయవలని నీకు నేను జ్ఞాపకము చేస్తున్నాను. నువ్వు భయపడవద్దు. నీకు ఇచ్చినటువంటి బాధ్యతల గురించి నువ్వు భయపడవద్దు. నీకు దేవుడిచ్చింది తిరిగితనము గల ఆత్మ కాదు.
కాబట్టి నీలో ఉన్నటువంటి కృపావరాన్ని ప్రజ్వలింపచేయి, రగిలింపచేయి అంటున్నాడు. తిమోతి తల్లి ఎవరండి? యునీకే, అవ్వ లోయి. వారిద్దరి నుండి కూడా ఆయనకి విశ్వాసము వారసత్వంగా వచ్చింది కనుక పౌలు తిమోతితో చెప్తున్నాడు, కృపావరాన్ని ప్రజ్వలింపచేయి, నిప్పును రాజేసినట్లుగా నీలో ఉన్న వరాన్ని రాజే అంటున్నాడు. ఆ వరాలు ఏంటంటే నీకు నాకు కూడా ఇచ్చాడు. శక్తి అంటే ఆత్మీయ ధైర్యం, ప్రేమ, సేవ, హృదయం, సుబుద్ధి అంటే మనలో ఉన్నటువంటి వివేకం. ఒక్కొక్కసారి ఆ వివేకం మనలో ఏమైపోతుంది? అవివేకంగా మారిపోతుంది. కాబట్టి ఎప్పటికెప్పుడు నాలో దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఉంది, నాలో దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ ఉంది, నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము ఉంది అని మనం వాటిని ఎప్పటికప్పుడు రగిలింప చేసుకునేవారిగా ఉండాలి. మరి ఆరిపోతున్నట్లుగా కాకుండా రగిలింప చేసుకునేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం మనం చూసిన వెంటనే ఇది చదవద్దండి. 29, 30 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేశాడంటే రమ్మన్నప్పుడు విశ్వాసం ఉంది, కొంచెం దూరం నడిచాడు, కానీ గాలి వేసినప్పుడు ఆ విశ్వాసం ఏమైపోయిందండి? అవిశ్వాసంగా మారిపోయింది. ఎప్పుడైతే అవిశ్వాసంలో పడిపోయాడు ఆయన మునిగిపోసాడు. ఇది మనము కూడా దేవుని బిడ్డలము దేవునిలో ఉంటున్నామా అనుకుంటూ అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నామేమో. అందుకని మన ప్రార్థనకి జవాబు రావడం లేదేమో, మన ప్రయత్నము ఫలించడం లేదేమో. ఒకసారి ఇది మనము పరిశీలన చేసుకున్నాడు. పేతురు నీటి మీద నడిచాడు, కానీ గాలిని చూసి భయపడ్డాడు, మునిగాడు. కానీ యేసు చేయి చాచి అతన్ని లేపాడు. ఇది మనము కూడా ఈ లోకమనే ఊబిలో మునిగి కొడుతూ ఉన్నట్లయితే యేసయ్య ఎంతనో ఆ చెయ్యి అలాగే చాపి ఉంచాడు. మరి దాన్ని అందుకోవడానికి మనం సిద్ధపడి ఉన్నామా? ఇంకనూ సిద్ధపడలేని సంగమ వలె మనం జీవిస్తున్నామా? రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 51. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోని వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగినట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానములు దానిలో వినబడును. చాలా నిండిపోయిన అరణ్యంలో జీవం పోయడానికి దేవుడి శక్తి మాత్రమే సాధ్యము. దేవుడు మనకిచ్చినట్టు ఆత్మ శక్తి కలిగినటువంటి ఆత్మ, పెరిగి తలము కలిగినటువంటి ఆత్మ కాదు, శక్తి కలిగినటువంటి ఆత్మ. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆయన ఫలింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి భయాన్ని కాదు మనం ఏం చేయాలండి? మన భయాన్ని దేవుని ముందు ఒప్పుకోమని చెప్తున్నాడు. నా బిడ్డ, నేను నీతో ఉన్నాను, నీతోనే నేను నడుస్తున్నాను, నీ వెంటే నేను ఉన్నాను, నీవు భయపడవద్దు. నీవు భయాన్ని విడిచి నీలో ఉన్న కృపా వరాన్ని ప్రజ్వలింపచేసుకోమంటున్నాడు. మూడవదిగా చివరిదిగా మనం చూసినట్లయితే లైఫ్ స్పిరిచువల్ డిసిప్లైన్, ఆత్మీయ క్రమశిక్షణతో మనము జీవించాలి. మొట్టమొదటి ఏంటండి? భయాన్ని విడిచిపెట్టాలి. రెండవది కృపా వరాన్ని ప్రజ్వలింపచేసుకోవాలి. మూడవది ఆత్మీయ క్రమశిక్షణతో మనము జీవించాలి. నిజమైన ఫలభరితమైన జీవితానికి ఇంద్రియ నిగ్రహము చాలా అవసరం. అంటే సెల్ఫ్ డిసిప్లిన్, ఇంద్రియ నిగ్రహం. చదువుకున్న పిల్లలకి సైన్స్లో ఉంటుంది. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎన్నని మనకు ఉంటుంది సైన్స్లో. జ్ఞానేంద్రియాలు ఎన్నని? 5. 2 రకాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, మన యొక్క వాక్కు అంటే మాట, కర్మేంద్రియాలు. మన చేతులతో చేసే పనులు కానీ, మన కాళ్ళతో నడిచే మార్గము కానీ, మన నోటితో పలికే మాటలు కానీ మనల్ని మంచిగా తీసుకెళ్తున్నాయా, చెడుకి తీసుకెళ్తున్నాయి? అంటే కర్మఫలము, మన కర్మేంద్రియాలు. మరి ఈ ఇంద్రియాలని మనము, ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడు మనకు కేవలం శక్తిని మాత్రమే కాదండి, ఇంద్రియ నిగ్రహాన్ని కూడా ఇచ్చాడు. క్రమశిక్షణ లేని శక్తి వృధా అయిపోతుందంటండి. ఒక మొక్క ఫలించాలంటే మనం ఒక మొక్కని నాటుతాం, అది పెరిగి పెద్దయి అభివృద్ధి పొంది ఫలించాలంటే మనం ఏం చేస్తామండి? దాన్ని చక్కటి సారవంతమైన భూమిలో నాటుతాము. చక్కగా దానికి రోజు నీరు పోస్తూ ఉంటాము. అది ఎండ వస్తుందా లేదా, సూర్యరశ్మి దానికి తగులుతుందా లేదని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అంటే దానికి తగిన సంరక్షణ మనం ఎలా అయితే ఇస్తూ ఉంటామో,
మన ఆత్మీయ జీవితం కూడా ఫలించాలంటే మనలో వాక్యాన్ని ఉంచుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి, దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. ఇవేమి చేయకుండా నాలో ఫలింపు లేదు, నాలో అభివృద్ధి లేదు, నా కుటుంబం ఆశ్రయించబడడం లేదు, నా ప్రార్థనకు జవాబు రావడం లేదంటే అది ఏంటండి? మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఆత్మీయ క్రమశిక్షణతో జీవిస్తున్నామా, మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అది చూసినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవాలని రేయింపగలు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నీ పితరాచార్యము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనే ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీ యందు సహా వహించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ విశ్వాసము మొదట ఎక్కడి నుంచి వచ్చిందండి? అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను. తిమోతిలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము తరతరాలుగా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నిజమైన నిగ్రహ శక్తి మరి ఆయనకుంది. మరి మనకుందా? మనం లోకం వైపు, లోక ఆశల వైపు చూస్తూ నశించిపోతున్నామేమో. దేవుని వాక్యంలో, దేవుని నడిపింపులో మనము ఉంటే ఎలా ఉంటామంటండి? ఎడారి వంటి నీ స్థితిని, నా స్థితిని ఏదోను ఏదోను తోటలా అయినా ఫలిస్తానంటున్నాడు, ఆనందిస్తామంటున్నాడు. మరి ఇప్పుడు మనం అలాంటి స్థితిలో ఉన్నామా? మన పరిస్థితులు ఒకవేళ ఈ దినాన మనం చివరిగా ఆలోచన చేద్దాం. మన పరిస్థితులు ఎండిపోయిన నేలగా ఉన్నాయా? మన హృదయము బలహీనంగా ఉన్నా, మన జీవితంలో ఫలింపు కనబడకపోయినా దేవుని వాక్యం అయితే చెప్తుంది, మీరు నశించేవారు కాదు ఫలించేవారు. ఏమని చెప్తుందండి? మీరు నశించేవారు కాదు ఫలించేవారు. అబ్రహాము వలె మనం కూడా విశ్వసిద్దాం, నా దేవుడు నన్ను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తిమోతి వలె మనలో కూడా కృపా వరాన్ని రద్దులింపచేసుకుందాం. క్రీస్తులో ఉండి మనం కూడా అంటుగట్టబడి ఫలింపులోకి నడుద్దాం. అయితే అంటున్నాడు, ఇప్పుడైతే మేము ఒక్క మాటనే మనల్ని మనం ప్రశ్న చేసుకుందాం. ఎవరి దేవులను విమర్శించే అధికారం మనం లేదు కనుక మనకు మనమే ఆత్మీయ పరిశీలన చేసుకుందాం. మేము నశించటకు సిద్ధంగా ఉన్నామా ప్రభువా, లేక ఫలించటకు సిద్ధంగా ఉన్నామా? మా పరిస్థితి మా భవిష్యత్తు కాదు, నీ వాగ్దానమే మా భవిష్యత్తు. ఈరోజు మనందరం కూడా దేవుని ఎదుట ఒక వాగ్దానాన్ని చేత పట్టుకున్నాం. ప్రభువా, నేను ఎడారిని కాను, నేను నీ తోటను, నేను నశించను, నేను ఫలిస్తాను అనే వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. మనలో ఇంకనూ భయం ఉన్నట్లయితే, మనలో ఇంకనూ ఆందోళన ఉన్నట్లయితే, విరిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, ఎండిపోయిన ఆత్మతో మనం ఉన్నట్లయితే, ఇది నా దేవునికి మన హృదయాన్ని అప్పగిద్దాం. నా ఎడారి వంటి జీవితాన్ని ఏదైనా తోటగా మార్చేయా, నాలో ఉన్న భయాన్ని శక్తిగా మార్చేయా, నా కన్నీటిని ఆనంద సంతోష గానములుగా మార్చేయా, నన్ను నశింపచేయకు, ఫలింపచేయ తండ్రి అని వేడుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమె నాటికి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి మరొకసారి నా నిండా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమా పిల్లారా, మరింత చక్కటి మళ్ళా గొప్ప వాక్యము. ఎందుకనగా ఈ యొక్క 40 రోజులు కూడా మనము మన జీవితాన్ని పరీక్షింప చేసుకునే గొప్ప సమయము. మనం ఎలాగా జీవిస్తున్నాం, ఈ లోకంలో ఏ రీతిగా మనం నడుస్తున్నాం, మరి అక్కడ సమయం అతి సమీపంగా ఉంది అనేది ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా గుర్తు చేసుకుంటాం గొప్ప విధానం. అందుకనే మరి ఈరోజు కూడా చక్కటి అంశం, నశించుటకే కాదు ఫలించుటకు అన్న వాక్యాన్ని మనం గుర్తు చేసిన విధానం. అంటే ఈరోజు యేసుక్రీస్తు వారు మీరు నశించుటకే కాదు ఫలించుట కొరకు అని చెప్పబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మీరు నశించుటకే కాదు. మరి చూడండి, దేవుడే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం నశించిపోయే వారిలాగా
ఈ లోక జీవిత విధానం ఎలాగా అనుసరిస్తున్నామో మనకు మనంగా పరీక్షించుకుందాం. కాబట్టి దేవుడి రోజు గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ఏమని? మీలో ఉన్న భయాన్ని తీసివేసుకోండి. ఎందుకని భయం? పాపం చేస్తే ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము మమ్మల్ని ఏం చేశారు? దాక్కున్నారు కదా. మా భయం ఈరోజు మనలో కూడా ఆ భయం ఉందేమో. అలాంటి భయాన్ని తీసివేసుకోవాలి. ఇంకా దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప, ఆ కృపను ఏం చేయాలి? ఆ కృపావరమును ప్రజ్వలింప చేసుకునే వారికి ఉండాలి. మన యొక్క జీవితాన్ని ఏ రీతిగా మంచి పనుల ద్వారా, నీతికరమైన జీవితం ద్వారా ప్రజ్వలింప చేసుకోవాల్సింది. కానీ మన ద్వారా ఎలాంటి నీతి బయటకు వస్తుందో ఎవరి ద్వారా పరీక్షించుకుందాం కదా. నీ ద్వారా ఏ మంచి బయటకు వస్తుంది? నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? అదే దేవుని కృపావరాన్ని ప్రతిలింప చేయటం అంటే అదే నీ ద్వారా ఎంతమంది మార్చబడ్డారు? ఇక మూడవదిగా మరి ఆత్మీయ క్రమశిక్షణ అనేది మా ఖచ్చితమైన అవసరమైంది. ఈరోజు ఆత్మీయమైన క్రమశిక్షణలో లేమంటానికి ఎన్నో నిదర్శనాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఆత్మీయ క్రమశిక్షణలో జీవించండి అనే హెచ్చరికతో కూడిన ఆ మూడవ అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ క్రమశిక్షణ ఈరోజు మనందరం కూడా దేవుని ఆలయానికి రావడం కానీ, దేవుని వాక్యాలు వినటం కానీ, మన దేవుల్లో బలమైన వారిగా ముందుకు సాగడం, ఇవన్నీ కూడా ఆత్మీయ క్రమశిక్షణగా దేవుడు మనకి గుర్తు చేస్తుంటారు. కాబట్టి ఈరోజు ఈ మూడు పాఠ్య భాగాలను, మూడు అంశాల ద్వారా మనము నశించడం కాదని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఫలించడం కొరకే. మరి ఫలించాలంటే ఆ మూడును మనందరం కూడా అనుసరించే వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు మన జీవితాలను ఎంతో ధన్యకరంగా నడిపిస్తూ నిత్య జీవానికి వారసులుగా చేయడానికి సిద్ధంగా ఉంచాడు. అట్టి కృప మీకు ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా ప్రత్యేక పాట వారికి పాడమ్మా. పాట వారి పాడడం దయచేసి. ఎందుకంటే తక్కువ సమయం, 15 నిమిషాలు మనకి ఆ పాట పాడే సమయము. ఏది ఫస్ట్ వచ్చినప్పుడు కూడా పాట వారికి ఛాన్స్ వచ్చిన వారికి కనుక ఇవ్వట్లేదు. మీ పాదాల లెక్కని స్తోత్రాలు తండ్రి మహోన్నతుడా. మరి సంఘంలో ఆయన మేట జ్యోతిరాజు గారు మీ చెంతకు చేరి 7 సంవత్సరాల 8వ సంవత్సరంలో ప్రవేశించుండగా మరి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క సత్యమణి గారు, మరియమ్మ గారు, బిడ్డల తండ్రి వివేక్, రేష్మ మరి అంత దీవెనకరంగా తగిన కుటుంబాన్ని నడిపించుకున్న విధానంలో మరి తండ్రిగా తగిన బిడ్డ లేని లోటు, కుటుంబానికి భర్త లేని లోటు, ఆయా భార్యకి తండ్రి ఉన్నది కానీ అయినా కానీ ఆయా మీ చెప్తే ఉన్నాడన్న విశ్వాసం వాళ్ళలో బలపరుచుకున్నారు. ఆయా మళ్ళా మేము కలుసుకోబోతున్నామనే సత్యాన్ని కూడా తెలుసుకొని ఈ రోజు ఆయన 40 రోజుల పండగ ధ్యానాలలో ఆయా దేవుని సన్నిధిలోనే ఈ యొక్క ప్రహారం ద్వారా ప్రార్థనలో ఏకీపించుకోవాలని ఆయా వారు ప్రహారం కూడా తీసుకొచ్చిన గొప్ప విధానాన్ని బట్టి మీకే వేలాదిస్తూ స్తోత్రాలు. ఆయా కుటుంబాన్ని ధైర్యపరచండి. మరియమ్మ గారికి మంచి ధైర్యాన్ని ఇచ్చి బిడ్డలని ఎక్కువ గొప్పవాడిగా నడిపించుకునే బాధ్యతలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించమని వేడుకుని ప్రార్థన చేస్తున్నాం. ఏ శోధన రానికుండా వారు చేసే పనులు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డల ఎదుగుదలలో మీరు తోడుగా ఉండండి. మరి అత్యధిక ఆశీర్వాదాలు వారికి కుమ్మరించి మళ్ళా మేము ఒకనొక సమయంలో రెండవ రాకడగా మీరు వస్తున్నప్పుడు సమాధుల్లో ఉన్నవారే ఆయా మొట్టమొదటిగా మీరు కొట్టారు. సజీవులు ఉన్న మేము కూడా మీతో ఏకముగా రాబోతున్నామనే సత్యాన్ని గుర్తు చేసుకొని సహోదరులారా, నిరీక్షణ మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారి నుంచి మీరు ఎందుకు దుఃఖపడుతున్నారని కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పిన మాటలు మళ్ళా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రెండవ రాకడ ద్వారా మేమందరం కూడా మీ చెంతలో ఉండేవారమే. కాబట్టి ఆయన ఈ రోజు మరి జోజి రాజు గారు కూడా మీ చెంత ఉన్నవారే. కాబట్టి ఆయన జోజి రాజు గారు చూడబోతున్న కుటుంబంగా ఉండగా మరి ధైర్యంతో, నిరీక్షణతో ఎదురు చూసే బిడ్డలుగా ముందుకు సాగే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కొమ్మరించమని మరికొను ఆ కుటుంబానికి ఆదరణ దయచేసి ఓదార్పునిచ్చి మరి ధైర్యంతో ముందుకు సాగే బాధ్యత దయచేయమని తెచ్చిన ప్రహారాన్ని కూడా దీవించి బలపరచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దరియో దైవ వినిగినయా మాయే యెహోవా దేవా వినిగి నలిగినయతి హృదయమలక్షము చేయము నికటాక్షంబుతో
ముగించుకునే ముందు ఇదిగో తండ్రి ఆయన మరి శిష్యుల యొక్క పాదాలను కలిగిన దేవాది దేవుడు. ఎందుకనగా ఆయన ఒకరి ఒకరు సేవా తత్పరత కలిగి ఉండాలి. నేను గొప్ప అనుకోవడం కాదు, మనందరం కూడా ఒకరి ఒకరు ప్రేమతో ఉండాల్సిన బాధ్యతగా మనం ఉండాలని శ్రమించిన గొప్ప మాటే తండ్రి ఆయన. కాబట్టి రోజు నశించిపోయేవాడిని వెతికి రక్షించడానికి నేను వచ్చానని ఆయన మళ్ళా గుర్తు చేస్తున్న గొప్ప విధానం. కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించిన లేఖన భాగం ద్వారా ఆయన ఏ రీతిగా ఆయన మమ్మల్ని ఏదైతే తోటలో మళ్ళా తిరిగి చేర్చే గొప్ప దేవుడిగా ఉండబోతున్నారని గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆ అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి సంబంధించిన గొప్ప మాట ఏంటనగా ఆయన భయమును వేడాలి అని చెప్పబడిన గొప్ప మాటలు తండ్రి 3 అంశాల ద్వారా మాకు గుర్తు చేసిన వాక్య భాగం. ఎందుకంటే నేను నశించుకోవడానికి కాదు, ఆయన ఫలించడం కొరకు ఆయన మీరు గుర్తు చేసిన ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకునే విధానంలో ఎప్పుడైనా కానీ ఆయన భయాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలని గుర్తు చేస్తున్నారు. ఎందుకు మాకు భయం? ఎందుకనగా మేము ఈ లోకంలో పాప జీవితాన్ని అమర్చుకున్నాం కనుకనే భయం అనేది మాలో పుడుతుందని కూడా మీరు గుర్తు చేశారు తండ్రి. కాబట్టి ఎప్పుడైనా కానీ భయాన్ని వీడి తండ్రి ఆయన మేమందరం కూడా మీ యొక్క బిడగా ముందుకు సాగాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మరి ఆయన కృపావరమును ప్రజ్వలింప చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఉచితమైన ఆ కృపా వరముగా మాకు అనుగ్రహింపజేసిన దేవాది దేవుడు. మరి రోజు ఆ కృపా వరం మాలోంచి ఏ విధంగా ప్రజ్వలింపజేస్తున్నది అందులో తిమోతి గుర్తు చేస్తున్నాడు. తిమోతి మరి దేవుని కృపావరం నీ ద్వారా ప్రజ్వలింపజేసే వాడిగా ఉండాలని కూడా గుర్తు చేసిన సందర్భం తండ్రి. మరి రోజు మేము ఎలాగా ఆ నిలిచిన కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకుంటున్నాము. మరి ఎంతగా మాలో ఉన్న నీతికరమైన జీవితము, మంచి జీవితము, ప్రేమ కలిగిన జీవితం మాలోంచి ప్రజ్వలింప చేసుకోవాలి. ఉన్నామా? అలాగే జీవిస్తున్నామా? ప్రశ్నించుకోవాల్సిన సమయం తండ్రి ఆయన ఈ లెక్క ధ్యానాలలో నేను తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. మరి ఇంకా 3వది ఎంత గొప్ప మాటలు ఆత్మీయ క్రమశిక్షణలో జీవించాలి. కాబట్టి ఆయన ఈరోజు మీరు గుర్తు చేస్తున్నారు ఏంటనగా దేవుడు మనకి తిరుగుతున్న ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇతర విగ్రహములు మరి ఏ విధంగా అనుగ్రహింప చేసిన దేవాది దేవుడు. కాబట్టి ఆ ప్రీతముగా ఆత్మను ఇవ్వలేదు కనుక ఆ ఆత్మ శక్తివంతమైందని గుర్తు చేస్తున్నప్పుడు ఆ ఆత్మీయ క్రమశిక్షణలో మేము ఎలాగా జీవించాలో కూడా ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి శ్రమిస్తున్నాడు. ఆ ఆత్మీయ క్రమశిక్షణతో ఉండాలి. ఆత్మీయ జీవితం అనేది క్రమశిక్షణలో లేకపోతే అది ఎంత భయంకరమైన జీవిత పరిణామం ఉండబోతుందో గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఈరోజు ఆత్మీయ క్రమశిక్షణ మేము జీవిస్తున్నామా? దైవికమైన జీవిత విధానంలో మేము జీవిస్తూ కూడా క్రమశిక్షణతో లేని వారిగా జీవిస్తున్నామేమో ఆయన ఈ 3 ఉపాంశాల ద్వారా మాకు గుర్తు చేసిన దేవాది దేవుడు. కాబట్టి ఉన్న వాక్యాన్ని ఆయన పలుకు చేయండి, వాక్యాన్ని వెలుగుగా చేసుకొని ఆ వెలుగును గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత దయచేయండి. ఆయన వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, తాకున్నవారు, నెరవేర్చున్న వారు, ఎవరు ప్రార్థిస్తున్నవారు, చిరవలు, కృష్ణోగులు, అనాథలు, అభాగ్యులు, దయచేయండి. బాధితురాలు తల్లులను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి పిల్లలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. విధవాలను వ్యాఖ్య చేస్తూ మీ కృప ఆశీస్సులతో నిండుగా మెండుగా దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కష్టమైన పనులు చేసుకునేవారు కష్టాన్ని పెంచండి. అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో కానీ, గ్రామంలో కానీ, హాస్పిటల్లో కానీ ఎవరైతే ఉన్నారో సంఘంలో చాలా మంది గుండె ఆపరేషన్ కానీ, తలాపరేషన్ కానీ, కాలు గాయాలు, చేతి గాయాలు, వందుపిస గాయాలు, షుగర్ వ్యాధి ద్వారా కాలు గాయంతో ఉండగా గర్తించి తండ్రి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తన వాహనాలు ప్రతి వారిని కూడా క్షేమకరంగా గృహాలకు నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులు ఆత్మకులను తోడుగా ఉండండి, ప్రమోషన్తో నడిపించండి. అలాగే తెలంగాణ ఉద్యోగస్తులుగా దూర ప్రాంతాల్లో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు చదువుకున్న బిడ్డలు కూడా దీవించి వారు ఎక్కడున్నా కానీ ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కానీ చేసిన ఉద్యోగాల్లో, చదువుల్లో మీరు తోడుగా ఉండి చుట్టూ దేవపుత్ర ఖర్చుగా ఉంచమని ఇంకా బలమైన శక్తితో మంచి గొప్ప స్థితిని వారు పొందుకునే బాధ్యత దయచేయండి. ఇంకా ఆయన ట్రైనింగ్ నిమిత్తం కానీ, కోచింగ్ నిమిత్తం కానీ పిల్లలు కూడా దీవించండి. మంచి విజయంతో జాబుల్లో స్థిరపరిచే బాధ్యత దయచేయండి.
అలాగే ఆయన మరి వ్యవసాయదారులను ఆయన దీవించి ఆ వ్యవసాయ పంట చేతికి వచ్చే విధంగా మంచి లాభదాయకంగా కుటుంబాన్ని పోషించిన విధంగా మీకు దయచేయండి. ఆయా వ్యాపారస్తులందరూ బట్టి కూడా చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు దీవించండి. ఆయా లాభదాయకంగా నడిపించి వారి కుటుంబాన్ని పోషించిన బాధ్యత దయచేయండి. అలాగే పాడి పశువులను పక్షాలను దీవించండి. పశువుల కాపలను గొర్రెల కాపలను దీవించి బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి ఇతని కూలి పనులు వెళ్ళే వీళ్ళందరూ కూడా దీవించి బలపరచండి. ఎట్లా కాలం ఎంత కష్టమైన పనులు ఎత్తైన ప్రదేశాల్లో ఎంతలో ఆయా వారి పనులు చేసే వారిగా ఉన్నారు. మీకు దయచేసి ఆయా వారి క్షేమకరంగా లాభదాయకంగా నడిపించండి. ఆయా మించి పనులు చేస్తున్నారు ఎంతలో ఎంత ప్రమాదాలని అయినా కానీ ఆయా జీవన పోషణ విధానం నిమిత్తం కూడా ఎంతో కష్టపడుతూ మించి పనులు చేస్తున్నారు, మించి యాత్రలో పనులు చేస్తున్నారు. అదే వారి జీవన విధానముగా ఉంది కనుక అదే తోడుగా ఉన్న చక్కటి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన మరి గొప్ప సమయంలో దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని శాంతి సమాధానంగా నడిపించి అందరూ కూడా సమానత్వాన్ని కాబట్టి మరి ప్రతి ఒక్కరిలో అందరి సమానత్వంగా చూసే బాధ్యత, శాంతి సమాధానం నడిపించే బాధ్యత వారికి దయచేయండి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ ఉద్యోగాలు చేసే బిడ్డలందరూ కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ ఉద్యోగాలు చేస్తే తిరిగి మీ ద్వారా ప్రతిఫలిస్తామని వాగ్దానం చేసిన దేవాది దేవుడు అతి కృప వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రజలైన ఈ సమయంలో రేపు దినములో శుక్రవారముగా ముందుకు సాగుతున్న ప్రయాణం తండ్రి ఖచ్చితంగా రేపు దినము మా జీవితాలను రక్షించిన రోజు కనుక 3 గంటల వరకు మీ పాసంలో గడుపుతున్న గొప్ప విధానం తండ్రి ఆయన. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా 3 గంటల వరకు ఉపవాస దీక్షతో వీళ్ళందరూ మీ పాసం నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి సమయంలో మేలుగా జోజిరాజు గారి యొక్క జ్ఞాపకార్థంగా తండ్రి ఆయన మరి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరంలో అడుగుపెట్టిన సమయంగా వారి సత్యపడి గారు, మేలుగా మరియమ్మ గారు, కుమారుడు వివేక్, కుమార్తె రేష్మ వీళ్ళందరూ కూడా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. జోజిరాజు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ చెప్తే ఉన్నాడు అన్న గొప్ప విశ్వాసం, నిరీక్షణ వాళ్ళు పెంపొందించిన విధానం బట్టి వారి కుటుంబాన్ని బలపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణతో ఎదురు చూసే వారిగా ముందుకు నడిపించే బాధ్యతగా వారిని ఆదరించండి, ఓదార్పుతో ఆయన నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే తెచ్చిన ప్రహాన్ని బట్టి కూడా దీవించి తండ్రి ఆయన మరికలు తండ్రి సమయంలో మా సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. ముఖ్యంగా చదువుకునే బిడ్డలు చిన్న బిడ్డలకు కూడా ఎగ్జామ్స్ రాబోతున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ సమయం తండ్రి గాంధులతో ఎలాంటి ఎన్నదెబ్బ జరగకుండా ప్రతి ప్రశ్నకు జవాబు రాసుకొని క్షేమకరంగా గృహానికి నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అది ప్రతి సమయంలో తెలియని గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని సర్వాన్ని దీవించి సంఘాన్ని ఐకమత్యంతో ఐక్యమైన సంఘాన్ని అభివృద్ధి చేసే విధంలో కూడా మీ గొప్ప ఆశీస్సులు వారికి కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. 5 రోజుల సమాజ కూడిక గురువారం ఉండగా తండ్రి కారులో సమర్పించిన విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. సమర్పించిన ఈ కారులు బట్టి వారిని వారి కుటుంబాలను ఉపరంతులుగా, ఆనంతులుగా, నూరంతలుగా పరిపరిచేయమని ఇక నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు చెంది ఐక్యతతో చక్కగా మాట్లాడుకొని ఆ నూతన దేవాలయ నిర్మాణం కొనసాగే విధానంలో ముందు అనుకున్న దానికన్నా ఇంకా 10 రెట్లుగా 1000 రెట్లుగా గొప్ప దేవాలయాన్ని కట్టుకునే విధంగా నడిపించాలని మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అవసరాన్ని ప్రదర్శించిన విధానంలో అపవాది ఎంతగా చెలరేగింది. కాబట్టి అంతకన్నా జయం పొందాలంటే అంతకన్నా గొప్ప దేవాలయం చుట్టుపక్కల ఎక్కడు కూడా లేని దేవాలయాన్ని మేము కట్టాలి. అది ఆయన కట్టడం కట్టుకుని వీళ్ళందరూ కూడా ముందుకు సాగే బాధ్యత అతనికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదో తనకి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని వారికి అయ్యగారికి దయచేయండి. ఆయన కుటుంబాలను దీవించి వారి బిడ్డలు దీవించండి. ఏ శోధన రానియకుండా మీరు భద్రపరచుకోండి. మరి ఆయన సంఘంలో ఎలాంటి శోధన రానియకుండా ఐకమత్యంతో, ప్రేమతో, అనురాగాలతో ఒకరి ప్రేమానురాగాలతో ఉండి కుటుంబాల్లో ఎంత అద్భుతమైన కార్యాలతో నడిపించే బాధ్యతగా మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడం భూమి యందు నెరవేరును గాక. అనుదినాహారం నేడు మాకు దయచేయము. ఆయన అపరాధము చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధమును తేక దుష్టుడు తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల మండకాల ధ్యానాలలో ఎంతో రోజులోకి ప్రవేశింపజేసి అయా మీరు నశించుటకే కాదు మీరు ఫలించుట కొరకు అన్న మీరు చక్కటి అంశముతో వాగ్దానం చేసిన దేవాది దేవుడిగా అయా మేము తండ్రి నాయన ఫలించు వారిగా ఉండగా మనకులో ఎందుకు భయపడుతున్నాం? మాలో ఉన్న మీ కృపావరాన్ని ఎందుకు ప్రజ్వలింపజేసుకోలేకపోతున్నాం? ఆత్మీయ క్రమశిక్షణలో లేకుండా ఎందుకున్నాం అనేది అయా 3 అంశాల ద్వారా గుర్తు చేసుకున్న వాక్యాన్ని బట్టి అయా బిడ్డలకు, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కటకట పాప సంకటము పాపుటకింత పటు బాధ నుండి నావా ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత నెతులవ నిందు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత నెతులవ నిందు స్వామి. ఏ పాప మెరుగని యో పావన కోటి పాపని మోచకుండా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు నొందినావా. ఆమేన్. ఏమన్నారండి? అందరికీ ఉన్నారు.